సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని ఒక ముద్ర బలంగా చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మంత్రులు, రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ పత్రికల్లో కూడా అవే హెడ్డింగ్లు. గడిచిన నెల రోజుల నుండి, దాదాపు 2 నెలల నుండి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయించే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలితో రాజ్యం చేసే వ్యక్తి అని ఒక బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం. మీరేంటి, మీరు ఆ లెక్కన వస్తే మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు వెళ్ళి 67 సీట్లు సాధించి అపోజిషన్లో ఉండి 22 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన అపోజిషన్లో బలమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్డల పార్టీ అని మాది అంటున్నారు కదా, మీది వెన్నుపోటు పార్టీ కదా. మీరు అసలు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున మీరు ఎక్కడున్నారు? సమాధానం చెప్పండి. వేర్ యు ఆర్? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉంటే ఉండవు పో. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇందిరాగాంధీ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తాను, నేనేమి కాంగ్రెస్ పార్టీలో అంత సుశిక్షితులైన సైనికుడిని అని చెప్పావు. నిలబడ్డావు, ఎక్కడో ఓడిపోయావు. ఏం చేసావు నువ్వు? వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో దొడ్డి ద్వారం చేరావు. పాపం తెలుగుదేశాన్ని మోసిన వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కన నెట్టేసి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఇవాళ నువ్వు చలాయిస్తున్నావు. ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, కానీ బతికుంటే నీ సంగతి ఏంటో తేల్చేవాడు. నీది మాది గొడవల పార్టీ అంటున్నావు. అసలు నీది వెన్నుపోటు పార్టీ కదా, నీ పుట్టుకే అది కదా. దీనికేం సమాధానం చెబుతావు? అంతేకాదు, నువ్వు మీ తమ్ముడు తిట్టా ఉన్నావు. వాడు ఏదో చెప్తున్నావు షర్మిల గురించి, దాని గురించి, ఆమె గురించి, ఇవి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అని చెప్తున్నావు. నీ తమ్ముడు ఏం చేశావు? నీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? నువ్వు పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు నీ తమ్ముడు? సమాధానం చెప్పు దానికి అంటున్నా. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు వాడుకున్నావు. ఎక్కడ పెట్టావు జూనియర్ ఎన్టీఆర్ని? ఇవాళ ఎవరు నమ్మక ద్రోహులు ఎవరు ఇవాళ అని అడుగుతున్నా. నీ వెంకటేశ్వరరావు, నీ తోడేళ్ళు నీ పార్టీలో ఎందుకు లేడు? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడివి. పదవి కోసం ఎంతకైనా తెగించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడివి. బంధువులు లేరు, తమ్ముళ్ళు లేరు, నీ కొడుకు నువ్వు, నీ బామ్మర్దులు లేరు. హరికృష్ణ సంగతి ఏంటండి? హరికృష్ణ తీసుకొచ్చావు నువ్వు. హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చావు. ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. ఎన్టీ రామారావు గారి మీద ఈయన చేసిన దాడికి తట్టుకోవడం కోసం ప్రజల్లో రియాక్షన్ రాకోకుండా హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టావు. హరికృష్ణ హిందూపూర్లో గెలిచాడు, కాదు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తీసి పారేశాడు. ఎంత మోసమయ్యా నువ్వు, ఎంత దగా నువ్వు. ఇన్ని దగాలు చేసి, ఇన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గొడ్డలి పార్టీ అనో ఇంకోటేనో ముద్ర వేసి భయంతో, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనేటువంటి భయంతో ఏదో ఒక విధంగా ముద్ర వేయాలని నీ పత్రికలు, నీ మీడియా, నువ్వు, నీ అబ్బాయి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియదా అని అడుగుతాం. ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. నువ్వు చేసేటటువంటి ఈ ప్రయోగం నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. సార్, మరొక అంశాన్ని కూడా ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శవాన్ని అడ్డు పెట్టుకొని సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ప్రయత్నం చేశారని రోజు ముఖ్యమంత్రి ఏ సభలో అయినా సభతో సందర్భం లేకుండా దాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి, వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు మీరు చాలా క్లోజ్లో అబ్జర్వ్ చేశారు కాబట్టి అడుగుతారు. చాలామంది చెప్పారు. బట్టి విక్రమార్క చెప్పాడు, హర్ష్ కుమార్ చెప్పాడు, లేదా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అప్పుడు లగడపాటి రాజగోపాల్ చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈ సంతకాల సేకరణ అని చెప్పారు. అయినా సరే రుద్దేటటువంటి ప్రయత్నం, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు చెబితేనో, ఈనాడులో రాస్తేనో, ఆంధ్రజ్యోతిలో రాస్తేనో, లేదా టీవీ5లో చెప్తాను, లేకపోతే ఇంకో ఆంధ్రజ్యోతిలో చెప్తే ఇవన్నీ నిజమైపోతాయని భ్రమపడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల దాన్ని ఏదో పద్దగా తీసుకొచ్చి చెప్తాడు. ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు శోక సముద్రంలో మునిగి ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని సేకరణ చేసిన మాట వాస్తవం, అది అందరికీ తెలిసిన సత్యమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, శవాన్ని పక్కన పెట్టుకు సంతకాలు చేయించాడు, ఇట్లాంటి ఒక అనైతికమైనటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని, ఇలా గొడ్ల పార్టీలా రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నం తప్ప దీనిలో ఏది వాస్తవం లేదని అందరికీ తెలిసినటువంటి సత్యం అది. సార్, తల్లి చెల్లి ఇదొక లైన్.
దీన్ని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వంలో వాళ్ళు ఉండి 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా ఈ అంశాలని తెర మీద తేవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆయన కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలనే ప్రయత్నంలో అనేకమైన విషయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తల్లి అంటారు, చెల్లి అంటారు. తల్లిని చూసుకోలేని వాడు ఇక రాష్ట్రాన్ని ఏం చూస్తా అంటాడు. మరి తమ్ముడిని చూసుకోలేనివాడు, మామని చూసుకోలేనివాడు ఏం చేస్తాడు? తోడేళ్ళని చూసుకునేవాడు ఏం చేస్తాడు? బామ్మర్దిని చూసుకునేవాడు ఏం చేస్తాడు? ఎవరు బామ్మర్ది అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణని. ఇన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేస్తే ఏం చేస్తారు? ఇవన్నీ ఆయన కనపడవు. ఇవన్నీ మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర మోసపూరితమైన చరిత్ర అందరికీ తెలుసు. అవసరమైతే మరోసారి తెలుసుకుంటారు. మా బోటోడు చెప్పడం ద్వారాను అన్నీ అర్థమవుతాయి. కొత్త తరానికి తెలియదు. ఎన్టీ రామారావు గారిని ఎట్లా దించాడు, ఎట్లా ఇతను అధిరోహించాడనే విషయాలు కొన్ని తెలియవు. అవన్నీ చెప్పడానికి ఇది ఒక విమర్శ ఆయన చేసినప్పుడే మాకు కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తాం సామాన్య ప్రజానీకానికి, కొత్త తరం వారికి, యువకులకి అందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఆయన నిజస్వరూపాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తాం.